ప్రెగ్నెంట్ అయ్యానన్న సంతోషం నాకు లేకుండా పోయింది అని నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటే, అవును బంగారు, ఆ అవని అన్ని విషయాల్లో కాంపిటీషన్కి వస్తుంది అని తెలుసు, కానీ ఈ ప్రెగ్నెంట్ విషయంలో కూడా కాంపిటీషన్కి వస్తుందని అనుకోలేదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. పిల్లల విషయంలో మాత్రం నేనే నెగ్గుతా, అవనికి పిల్లలు పుట్టే అవకాశం ఇవ్వను అని నిహారిక అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పల్లెటూరు నుంచి ఒక భార్యాభర్త వస్తారు. బాబు బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే, బాగున్నాం, కానీ మీరు పల్లెటూరు నుంచి ఏవో మోసుకొచ్చినట్టున్నారు, ఏంటివి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ముందు అమ్మ వాళ్ళని పిలువు బాబు, అప్పుడు చెప్తాము అని పల్లెటూరు వాళ్ళు అంటూ ఉంటారు. వేదవతి ప్రసాదరావు బయటికి వస్తారు. నమస్కారం అండి అని చెప్పి పల్లెటూరు వాళ్ళు చెప్తూ ఉంటే, నమస్కారం, ఏంటి ఇలా వచ్చారు, కూర్చోండి అని వేదవతి అంటూ ఉంటుంది. పర్వాలేదండి, అమ్మాయి పెళ్లి కుదిరింది, మొదటి కార్డు మీకే ఇచ్చి వెళ్దామని వచ్చాము అని పల్లెటూరు వాళ్ళు చెప్తూ ఉంటే, ఫోన్ చేయొచ్చు కదా, తప్పకుండా వచ్చేవాళ్ళం అని వేదవతి అంటూ ఉంటుంది. మొదటి కార్డు మీ చేతులకి ఇవ్వకుండా మేము ఏ పని మొదలు పెట్టమని మీకు తెలుసు కదమ్మా, అందుకే ఇదిగోండి కార్డు తీసుకోండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుకు మొదటి కార్డును ఇస్తూ ఉంటారు. పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా సక్రమంగా జరగాలి అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వేదవతి చెప్పగానే, పెళ్లికి కానుకలు బహుమతులు మా ఇంటి నుంచి తప్పకుండా వస్తాయి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. మీరొచ్చి అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించాలి అని ఊర్లు వాళ్ళు చెప్తూ ఉంటే, మా ఇంట్లో కూడా చిన్న చిన్న ఆడవాళ్ళు జరుగుతున్నాయి, రావటానికి వీలవ్వచ్చు అవ్వకపోవచ్చు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. కోడలు గారు నీళ్ళు వేసుకున్నారంట కదా, అందుకే నిహారికమ్మకు బహుమతి తెచ్చాం అని ఊరు వాళ్ళు చెప్తూ ఉంటే, ఏంటది అని కృష్ణబాబు అడుగుతుంటాడు. వాళ్ళు చీర తీసి నిహారికకు ఇస్తూ ఉంటారు. ఆ చీర కాస్ట్ ఎంత ఉంటుంది అని రాధాకృష్ణ అంటూ ఉంటే, 1000-2000 ఉంటుంది అని లావణ్య అంటుంది. నిహారిక 5000 తక్కువ చీర కట్టదు కదా అని రాధాకృష్ణ అంటూ ఉంటే, పర్వాలేదండి, మీ ఇంట్లో పెళ్ళంటున్నారు కదా, ఈ చీరను తీసుకెళ్ళి మీరే వాడుకోండి అని నిహారిక అంటూ ఉంటుంది. పర్వాలేదమ్మా తీసుకో అని ఊరువారు అంటూ ఉంటారు. వద్దంటుంది కదా, అర్థం చేసుకోండి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇది మామూలు చీర కాదమ్మా, మన ఊరి అమ్మవారి కట్టిన చీర అని వాళ్ళు చెప్పడంతో, ఏంటి అమ్మవారి ఒంటి మీద చీర అని వేదవతి అంటూ ఉంటుంది. ఇంతలో రాధాకృష్ణ లావణ్య వీళ్ళకి అన్నిటికీ కూడా తొందరే, ఇప్పుడు కావాలంటారు చూడు చీరని అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఇవ్వండి అని నిహారిక అనడంతో, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి వేదవతి అంటుంది. అమ్మ అవని ఇలా రా అని చెప్పి వేదవతి పిలవడంతో అవని కిందకి వస్తుంది. నమస్కారం అమ్మ అని చెప్పి అవనికి చెప్తూ ఉంటారు. అత్తయ్య, వాళ్ళు తీసుకొచ్చిన చీర నా కోసమే కదా, నేను తీసుకుంటానులే అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. బాలరాజు గారు, మీరు ఆ చీరను అవనికి ఇవ్వండి, అవని కూడా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని చెప్పి వేదవతి చెప్పడంతో, మేము మొదటిగా ఈ చీరను మీ చిన్న కోడలకని తీసుకొచ్చామండి, ఎందుకంటే మీ తర్వాత గుడిలో ప్రసాదం చేసేది మీ చిన్న కోడలే కదా అని ఊరువారు చెప్తూ ఉంటారు. మరి ఎందుకు నిహారిక ఇద్దామనుకున్నారు అని రాధాకృష్ణ అడుగుతుంటే, ఇంటి పక్కన రావలం ఉంది కదా, వచ్చేటప్పుడు నిహారికమ్మ నీళ్ళోసుకుందని చెప్పింది, అందుకే నిహారికమ్మకు ఇద్దామనుకున్నా అని చెప్పి ఊరువారు అంటూ ఉంటారు. పర్వాలేదండి, ఆ చీరను ఇలా ఇవ్వండి, అమ్మవారికి కట్టిందంటున్నారు కదా, నేను తీసుకుంటాను అని నిహారిక అంటూ ఉంటుంది. అమ్మ అవని, ఆ చీరను నువ్వు తీసుకో అని చెప్పి వేదవతి అంటుంది. పర్వాలేదండి, చీర ఎవరికి ఇచ్చినా సరే ఆ అమ్మవారి చీర మా ఇంటికే వచ్చింది కదా, చీర నిహారికకి ఇవ్వండి అని చెప్పి అవని చెప్పడంతో, అవనే అమ్మ మాట ఇను అని శ్రీకర్ అంటారు. పర్వాలేదు బావా, నిహారికను తీసుకొని ఇవ్వండి అని చెప్పి అవని చెప్పడంతో, నీ నుంచి వచ్చే ముష్టి ఏది కూడా నాకు అవసరం లేదు అవని అని చెప్పి నిహారిక అంటుంది. నేను కానీ అవని కానీ ఎవరైనా పెద్ద మనసుతో ఏ వస్తువైనా తీసుకొచ్చిస్తే చాలా సంతోషంగా తీసుకుంటాము, మీకులాగా రేట్లు అడగము అని చెప్పి వేదవతి అంటుంది. అమ్మవారి చీర అనేసరికి కావాలన్నావు, అవనికిస్తా అంటే తిరస్కరిస్తున్నావు, ఏంటమ్మా ఈ బుద్ధులు, మీరు మారరా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. కుటుంబ సభ్యుల ముందు ఎలాగో మమ్మల్ని అవమానిస్తున్నారు, అది చాలనట్టు ఊరి వారి ముందు కూడా అవమానించటం మీకు పద్ధతేనా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నాన్నకే పద్ధతులు నేర్పించే అంతటి వాడవేయారా అని చెప్పి శ్రీకర్ అంటాడు. మీకు అంతా మంచిగా సాగుతుంది కాబట్టి మీరు ఇలాంటి నీతులు ఎన్నైనా చెప్తారు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. నాకు ఆ చీరేం అవసరం లేదు, నువ్వే తీసుకో అని చెప్పి నిహారిక అనటంతో, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, చిన్న కోడలకు ఉన్నంత ఓపిక రెండో కోడలికి లేదు అని చెప్పి ఊరువారు అంటూ ఉంటే, వచ్చిన పని చూసుకుని వెళ్ళండి, నా గురించి మీకు అనవసరం అని నిహారిక అంటూ ఉంటుంది. అవని, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి చీర తీసుకో అని వేదవతి చెప్పగానే, పర్వాలేదు అత్తయ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది.
అవని నేను చెప్పింది విను అని చెప్పి వేదవతి అంటుంది. అవని అమ్మ చెప్పిన విధంగా చీరను నువ్వు తీసుకో అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇలా ఇవ్వండి అని చెప్పి అవని అడగగానే ఇలా కూర్చోమ్మా అని చెప్పి అవనిని కూర్చోబెట్టి బొట్టు పెట్టి చీర పెడతారు. మీరు నిజంగా అదృష్టవంతురాలమ్మా, ఈ చీర మీకు దక్కడం మీ అదృష్టం అని చెప్పి ఊరువారు అంటూ ఉంటారు. వేదవతి గారు మొదటి పంట వచ్చింది, మీకే తీసుకొచ్చాం అని చెప్పి వేదవతికి చెప్తూ ఉంటారు. పెళ్ళికి అందరూ కూడా తప్పకుండా రావాలి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో తప్పకుండా వస్తామండి అని చెప్పి వేదవతి అంటుంది. ఇక వాళ్ళు వెళ్ళొస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే రేపు అందరం పెళ్ళికి వెళ్దాం, సిద్ధంగా ఉండండి అని చెప్పి వేదవతి అంటుంది. అవని నిహారిక ప్రయాణం చేయకూడదు కాబట్టి మిగతా అందరం వెళ్దాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవని నీకు ఆ చీర ఎందుకు ఇప్పించానో తెలుసా, నీకు పుట్టబోయేది మామూలు బిడ్డ కాదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. నిహారిక కృష్ణబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీ అమ్మ మామూలుది కాదు, అవని కడుపున కలికి పుడుతున్నంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అవును బంగారం, బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది, మనకి కనీస మర్యాదలు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. మన జాతకం గురించి తెలియనంత వరకు మనం ఆడిందే ఆట పాడిందే పాట అయింది, ఇప్పుడు అదంతా అవనికి దక్కుతుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అప్పుడే లావణ్య రాధాకృష్ణ వచ్చి పక్కపక్క నవ్వుతూ ఉంటారు. ఎందుకు అంతలా నవ్వుతున్నారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది, మరొక వైపు ఇలాగే జరగాలనిపిస్తుంది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. మొదటి కాదులే రెండోది అయి ఉంటుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఈరోజు ఊరు జనం ముందు జరిగిన అవమానం నాకే జరుగుంటే గనక అక్కడే చచ్చిపోయేదాన్ని అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. అంటే నా భార్యని చనిపోమంటున్నావు వదిన అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటాడు. వదిన చెప్తుంది తన గురించిరా, నీ భార్య గురించి కాదు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. మీ ఇద్దరు మా ఇద్దరితో బాగా ఆడుకుంటున్నారు అని చెప్పి నిహారిక అంటుంది. రాధా, వీళ్ళని చూస్తుంటే మనకు పిల్లలు లేకపోవడం మంచిదనిపిస్తుంది, మనకన్నా కాస్త గౌరవం ఉంది, వీళ్ళకి అది కూడా లేదు, పద వెళ్దాం అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. రాధాకృష్ణ వెళ్తూ ఉంటే ఆగండి, మీరిద్దరూ మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతారా, మీరు మా వెనక ఉన్నప్పుడు మేము ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళమో, మా వెనక రాజులు భటులు సైన్యాధిపతులు ఉన్నంత ధైర్యంగా ఉండేది, ఇప్పుడు మీరు మా నుంచి వెళ్ళిపోయేసరికి మేము ఒంటరి వాళ్ళం అయిపోయాం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవునక్క, మా పార్టీలో చేరొచ్చు కదా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. సారీ నిహారిక, నువ్వు ఎప్పుడైతే మమ్మల్ని అసిస్టెంట్లుగా పెట్టుకుంటా అన్నావో అప్పుడే మా మనసు విరిగిపోయింది అని చెప్పి లావణ్య అంటుంది. అంటే అవని పార్టీలోనే ఉంటారా అని కృష్ణబాబు అడగగానే మేమెప్పుడు అవనికి సపోర్ట్ చేయలేదే, స్వతంత్ర అభ్యంతరిలాగా ఉంటాము అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. పద లావణ్య వెళ్దాం అని చెప్పి రాధా లావణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీళ్లకు పిల్లలు పుట్టట్లేదని బాగా కుళ్ళుగా ఉంది అని చెప్పి నిహారిక అంటుంది. నాకు బిడ్డ పుట్టేలోపు ఇంకెన్ని అవమానాలు చూడాలో ఏంటో, లాభం లేదు, ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు అవని బెడ్రూమ్లో కూర్చుని ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్ ఫోన్ మాట్లాడుకుంటూ బెడ్రూమ్లోకి వస్తూ ఉంటాడు. ఎవరితో బావా మాట్లాడుతున్నావు అని అవని అడగగానే ఆఫీస్ నుంచి అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. అవని అలానే కూర్చో అని చెప్పి శ్రీకర్ అవని కాళ్ళకు మసాజ్ చేస్తూ నొక్కుతూ ఉంటాడు. ఏంటి బావా నువ్వు అని చెప్పి అవని అనడంతో అవని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కాళ్ళు నొప్పులు ఉంటాయంట, ఇలాంటి అప్పుడు ఇలా ఒత్తటం మసాజ్ చేయడం చేస్తే తగ్గిపోతాయి అని చెప్పి శ్రీకర్ అవని కాళ్ళను నొక్కుతూ ఉంటాడు. అవని రేపు అమ్మ వాళ్ళు పల్లెటూరుకు వెళ్తున్నారు కదా పెళ్ళికి, నేను వెళ్ళను అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఎందుకు బావా అని అవని అనగానే పాము పడగ నీడలో నిన్ను వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నిహారిక నువ్వు మాత్రమే ఇంట్లో ఉంటారు కదా అని చెప్పి శ్రీకర్ అనగానే నిహారిక ప్రెగ్నెంట్ కదా బావా, ఇప్పుడు నిహారిక అలా చెడుగా ఆలోచించదు, తన సేఫ్గానే ఉంటుంది, నేను కూడా సేఫ్గా ఉంటాను అని చెప్పి అవని చెప్పగానే ఎందుకో తన బుద్ధి తెలిసి అలా వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అని చెప్పి శ్రీకర్ అనగానే నా కడుపులో పెరుగుతున్నది అమ్మవారి అంశ, నన్ను కానీ నా బిడ్డను కానీ ఎవరైనా ముట్టుకోవాలని చూస్తే అమ్మవారు ఊరుకుంటుందా బావా అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు నిహారిక ఆలోచిస్తూ ఉంటే ఏదైనా చేస్తుంటే కాస్త నాకు చెప్పు, నువ్వేం చేస్తున్నావు అని టెన్షన్ పడేలా చేస్తున్నాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అయితే లైవ్లో నువ్వే విను అని చెప్పి నిహారిక రౌడీ దాస్కు ఫోన్ చేస్తుంది. దాసు నీకు అవని తెలుసు కదా అని చెప్పి నిహారిక అడగగానే అవని గురించే చెప్పారు, నా కర్తవ్యం ఏంటో చెప్పలేదు అని దాసు అడగగానే ఆ అవనిని కిడ్నాప్ చేయాలి అని చెప్పి నిహారిక అంటుంది. కిడ్నాప్ చేసి చంపేయమంటారా అని దాసు అడగగానే చంపేయటం కాదు, దానికి
బ్రతకుండగానే నరకం చూపించాలి అని నిహారిక చెప్పడంతో కాలు చెయ్య తీసేయమంటారా అని దాసు అడుగుతూ ఉంటాడు. కాదు, అవని ప్రెగ్నెంట్, అది పిల్లల కంటే నాకు ప్రాబ్లం అవుతుంది, అందుకే అవనిని తీసుకెళ్ళి తన కడుపు పోగొట్టి మళ్ళీ సేఫ్గా తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేయండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. సరే మేడం, మనకు తెలిసిన ఒక మంత్రసాని ఉంది, ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి అవని కడుపు పోగొడతాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. మర్డర్ రేంజ్లో నీకు డబ్బులు ఇస్తాను, చెప్పిన పని చెప్పినట్టు చేస్తే అని చెప్పి నిహారిక అంటుంది. సరే మేడం అని చెప్పి దాసు అంటాడు. ఊసే అవని, నీకు రేపే కాలరాత్రి కాబోతుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది. డాక్టర్ అవటానికి యాక్టర్ అవటానికి కోర్సు ఉన్నట్టు విలన్గా ఆలోచించడానికి కోర్సు ఉంటుందా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావు, ఒక్కొక్కసారి నీ పక్కన బెడ్ మీద పడుకోవాలన్నా భయం అనిపిస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. రేపు ఎప్పుడైనా దీని విషయంలో తప్పు చేస్తే నా పని కూడా ఇంతేమో అని కృష్ణబాబు మనసులో అనుకుంటాడు. ఎవరికైనా అనుమానం వస్తుందేమో బుజ్జి అని చెప్పి కృష్ణబాబు అనగానే, విగ్రహం దొంగిలించిన వాళ్ళందరూ కూడా చనిపోయారు కదా, వాళ్ళెవరైనా అవనిపై కోపంతో ఇదంతా చేశారని అందరినీ నమ్మించవచ్చులే, ముందు పని పూర్తవని అని చెప్పి నిహారిక అంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ నిద్రపోతూ ఉంటే నా కడుపులో పుట్టబోయే బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ కుటుంబం అంతా, నా బిడ్డను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. అవని తులసి కోటకు పూజ చేస్తూ ఉంటే నిహారిక అవనిని చూసి, నువ్వు ఎన్ని పూజలు చేసినా నోములు చేసినా నీ కడుపులో బిడ్డ ఉండదు అవని అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది. మరోవైపు నైట్ అవుతుంది. అవని పాలు కలుపుకుని నిహారికకు కూడా పాలు కలుపుకుని తీసుకుని ఇస్తూ ఉంటే నాకొద్దు అని చెప్పి నిహారిక అంటుంది. దీంట్లో ఏం కలపలేదు, తీసుకో అని చెప్పి అవని అంటుంది. ఈ బిడ్డ పాలిట మృత్యువులు ఇప్పటికే బయలుదేరి ఉంటారు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.